అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీకు ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మంత్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి, ఎలాంటి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ ఫిబ్రవరి మంత్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకొని రాబోతుంది, మీరు ఈ ఫిబ్రవరి మంత్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What is happening in my collective's life in the month of February 2026? What they can expect in the month of February 2026. Okay. Ace of Swords, Page of Cups, Ten of Swords, Seven of Cups, Page of Swords, చాలా స్వోర్డ్స్ ఎనర్జీ, King of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి Two of Pentacles చూపిస్తుంది. సో ఈ మంత్లో ఫిబ్రవరి మంత్లో మెయిన్ మీరేంటి అని అంటే ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు అన్నట్లయితే చూపిస్తుంది. మీ లైఫ్లో ఏదైతే మీరు డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ కన్ఫ్యూజన్స్ వల్ల డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు, డెసిషన్ ఒకవేళ తీసుకున్నది చేంజ్ అవుతూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే ఈ మంత్లో మీరు దానికి సంబంధించి క్లియర్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ అదొకటే కాదు, కొంతమందికి ఈ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే నైట్ ఆఫ్ కప్స్తో మీ లైఫ్, మీ కనెక్షన్స్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి క్లారిటీ అనమాట. అంటే ఎలా అనంటే మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో Three of Swordsతో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు, మీ ఎనర్జీని రాంగ్ పీపుల్కి ఇస్తూ ఉండడము, కనెక్షన్లో సాక్రిఫైస్ టైప్ అనమాట, అలాంటివి చేస్తూ ఉండడము, టోటల్ పెయిన్ కంప్లీట్లీ తీసుకుంటూ ఉండడము, కన్ఫ్యూజన్స్లో ఉండడము. సో ఇలాంటి ఎనర్జీస్ ఏదైనా ఉంది అని అంటే మీరు దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒక లైక్ ఈ లవ్కి సంబంధించి, కనెక్షన్కి సంబంధించి న్యూ ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు ఈ ఫిబ్రవరి మంత్లో. సో ఈ న్యూ ఆఫర్ వచ్చినప్పుడే మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఓల్డ్ కనెక్షన్కి, ఏదైతే పెయిన్ఫుల్ కనెక్షన్ ఏదైతే మిమ్మల్ని ఓవర్గా థింక్ చేసేలాగా చేస్తుందో ఆ కనెక్షన్కి స్టక్ అయి ఉండాలా లేదంటే డెసిషన్ తీసుకోవాలా అని చెప్పేసి అనమాట. సో చాలామంది ఇక్కడ ఏంటి అని అంటే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, టాక్సిక్ కనెక్షన్స్ ఏదైతే ఉందో, ఏదైతే మీకు అన్నసరి పెయిన్ని కాజ్ చేస్తూ ఉంది, మీరు ఎంత గివింగ్ ఎనర్జీలో ఉన్నా సరే హర్ట్ అవుతూ ఉన్నారు అని అంటే దీని నుంచి ఎండ్ లైక్ అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చేసేయడం. అంటే ఇంకా మీరు డెసిషన్ తీసుకుంటున్నారు ఎందుకు రాంగ్ ఎనర్జీస్కి ఇవ్వాలి, ఎందుకు హర్ట్ అవుతూ ఉండాలి అని చెప్పి మోస్ట్లీ చాలామంది న్యూ కనెక్షన్స్ని, న్యూ పీపుల్, న్యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు లవింగ్ కనెక్షన్స్ వస్తే యాక్సెప్ట్ చేసే దాంట్లోనే ఉన్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో కాబట్టి ఇన్ అ వే ఇప్పుడు ఏం చెప్పొచ్చు అని అంటే మీకు ఫిబ్రవరి మంత్లో కనెక్షన్స్లో ఛాన్సెస్ రావడము, చాయిస్ అనేది చేసే టైం అనమాట ఇది. సో అది జరిగే టైం కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేది ఉంటుంది ఈ టైంలో, ఫిబ్రవరిలో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, రిలేషన్స్కి సంబంధించి. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొక గుడ్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే Ten of Swordsతో మీరు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ తీసుకోవడము, ఒకటి లైక్ పీపుల్ మాట్లాడుతూ ఉండడము, మాటలతో లైక్ స్పోర్ట్స్ లాగా యూస్ చేస్తూ రూడ్గా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి ఎనర్జీస్. అంటే టాక్సిక్ ఎన్వైర్న్మెంట్, అది కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు, బాగా హర్ట్ చేస్తూ ఉండడం, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉండడం. సో దీనివల్ల మీరు ఓవర్ థింక్ చేస్తూ ఉండడము, మెంటలీ స్ట్రెస్ ఇంక్రీజ్ అయిపోయి పీస్ అండ్ బ్యాలెన్స్, హ్యాపీనెస్ని లాస్ అవుతూ ఉండడం మీ లైఫ్లో.
సో ఇలాంటి సిచ్యువేషన్స్కి మీరు మీ బ్యాక్ టర్న్ చేసేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే ఎందుకు నేను ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండాలి, ఎందుకు హ్యాపీగా ఉండకూడదు అని చెప్పి. అంటే ఇది ఏదో బిటర్నెస్తోనో లేకపోతే కోపంతోనో తిరిగేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందనంటే ఇంక పిక్చర్ని మీరు ఫుల్ క్లారిటీతో చూస్తున్నారు. మీరు ఈ మంత్లో ఏస్ ఆఫ్ స్వోర్డ్స్తో క్లియర్గా చూస్తున్నారు, ఇల్యూషన్స్ నుంచి బయటకు వస్తున్నారు. అంటే ఇంక ఏమవుతున్నానంటే నేను సాక్రిఫైస్ చేస్తున్నాను నా హ్యాపీనెస్ని ఒకరి కోసము. ఎందుకు అంటే పీపుల్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాల్యూ ఇవ్వట్లేదు, అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని చూడటం అనమాట. సో క్లారిటీతో అది చూసేసి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పటికీ వాళ్ళ సైడ్ నుంచి అంటే సైలెంట్గా మూవ్ అయిపోవడం అనమాట. అది ఎంత ఎలా మీరు మీ సైడ్ నుంచి మీరు ఎంత క్లోజ్గా ఫీల్ అవుతున్నా, ఫ్యామిలీ అని, లవ్ అని, రిలేటివ్స్ అని, క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇలా ఉంటుంది రైట్ ఒక పిక్చర్. సో అలాంటిది ఉన్నా ఇంకా ఇట్స్ ఓకే, ఇది నా పీస్ని తీసుకొని వెళ్ళిపోతుంది, ఎంత ఓవర్గా థింక్ చేసినా హ్యాపీనెస్ లేదు అని చెప్పేసి అలాంటి సైకిల్స్ని క్లారిటీతో ఫుల్ క్లారిటీతో మీరు ట్రూత్ని చూస్తూ రిలీజ్ చేసేస్తున్నారు ఆ సైకిల్ని. అంటే ఆ పీపుల్తో మాట్లాడకపోవచ్చు, వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, బట్ ఇంకా టర్న్ చేయడం అనమాట. మీ బ్యాక్ టర్న్ చేసేసి నేను ఆ పాజిటివ్ సైడ్లో న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళిపోతాను అని చెప్పి. సో దీని మీనింగ్ ఇక్కడ ఏంటి అని అంటే పీపుల్ మీ లైఫ్లో ఉండరు, లైక్ ఫ్యామిలీ మెంబర్సే అనుకుంటే ఉండరు అని అలాంటిది కాదు. టాక్సిసిటీ నుంచి మీరు తప్పుకుంటున్నారు అంతే. సో అది జరుగుతుంది అనమాట. సో ఎవరైనా మీరు ఇప్పుడు మీకు ఏదైనా చేయాలని ఉందనుకోండి మీ ఫ్యామిలీ కోసము, మీరు చేసేది చేస్తున్నారు. బట్ ఎర్లియర్ ఎలా అంటే వాళ్ళు ఏదైనా తిరిగి చేస్తే బాగుంటుందేమో, హెల్ప్ చేస్తే బాగుంటుందేమో, ప్రైజ్ చేస్తే బాగుంటుందేమో, మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని ఎక్స్పెక్టేషన్. సో అలా జరిగినప్పుడు ప్రతిసారి మీకు హర్ట్ అవ్వడం, లైక్ బాధపడము, స్ట్రెస్ అనేది కాజ్ అవ్వడం. సో ఈసారి ఎలా అని అంటే మీరు చేయాలనుకుంటున్నారు అనుకోండి వాళ్ళ కోసము, చేయడమే. బట్ వాళ్ళ నుంచి ఏం రాలేదంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలేసేయడం. అంటే ఇంకా కైండ్ ఆఫ్ లెట్గోనే, బట్ దాని నుంచి ఇంకా ఈజీ తీసుకుంటున్నారు, పెద్దగా సీరియస్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్కి మీరు ఈ మంత్లో రాబోతున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి అపాలజీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఒక పర్సన్ నుంచి. ఈ పర్సన్ ఎమోషనలీ డెఫినెట్లీ చాలా ఇమ్మెచ్యూర్గా యాక్ట్ చేశారు మీతో. ఓకే, మేబీ మీరు ఏదైతే వినకూడదు అనుకున్నారో ఆ మాటలు మాట్లాడడము, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండడము, అండ్ లేకపోతే గొడవలు పెట్టేసుకోవడము, ఇలా అనమాట. సో ఇలాంటిది ఏదైనా జరిగింది అని అంటే మీరు బాగా హర్ట్ అయ్యారు ఎమోషనల్లీ, అది మీ మైండ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది అని అంటే అలాంటి పర్సన్ నుంచి అపాలజీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే నేను ఇక్కడ ఏం చెప్తాను అని అంటే ఈ పర్సన్ వచ్చి ఐఎమ్ వెరీ సారీ నేను ఇలా చేసి ఉండకూడదు అలా అడిగే పాసిబిలిటీ లేదు. ఎందుకు అని అంటే పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఉండడమే ముందే లైక్ వెరీ కైండ్ ఆఫ్ కొంచెం ఎమోషనల్ ఇమ్మెచ్యూర్, అంత ఈజీగా రెస్పాన్సిబుల్ తీసుకోవడం ఇష్టం ఉండదు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో కాబట్టి ఒకవేళ సారీ వచ్చినా ఇండైరెక్ట్లీ చెప్పడమో, ఓకే నేను అది చేయకుండా ఉండాల్సిందే అని, లేకపోతే సారీ చెప్తే లైక్ కొంచెం సర్కాస్టిక్గా ఓకే నేను అది చేయకుండా ఉండాల్సింది, ఈ విధంగా అనమాట అపాలజీ వస్తుంది. బట్ సిన్సియర్గా సీరియస్గా కాకుండా ఒక కైండ్ ఆఫ్ అపాలజీ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఓకే లైక్ చెప్తున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఇష్టంతో మెచ్యూరిటీతో రావట్లేదు అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ అపాలజీ వస్తుంది. యంగర్ ఎనర్జీ ఉండొచ్చు కొంతమందికి, ఈ పర్సన్ యంగర్ ఎనర్జీ ఉండొచ్చు, యంగర్ ఏజ్ కూడా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, ఎనర్జీలో యంగర్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో అపాలజీ రావడం. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ నుంచి ఇలాంటి అపాలజీ వచ్చిన వెంటనే రియలైజేషన్ మీకు వస్తుంది. ఎందుకు అని అంటే సో మీరేం చెప్పట్లేదు, యాక్చువల్లీ మీరు సైలెంట్ అవుతున్నారు. ఈ మంత్లో చాలా స్ట్రాంగ్గా మీరు ఫిబ్రవరిలో సైలెంట్గా ఉండి అందరినీ నోటీస్ చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు అని. అదేదో కోపంతోనో లేకపోతే వాళ్ళు అలా వాళ్ళ గురించి నెగిటివ్ అనుకోవడం కాదు, జస్ట్ సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయడం అనమాట. అంతే చేస్తూ ఇంకా మీకు అది సెట్ అవ్వట్లేదు ఆ ఎనర్జీ మీ లైఫ్లో, లైక్ మీకు ఎలాంటి హెల్ప్ లేదు అని అంటే సైలెంట్గా దూరం అయిపోవడం అంతే. లైక్ వాళ్ళని బ్యాడ్ అనుకోవడమో, వాళ్ళకి అది జరగాలి ఇది జరగాలి అలాంటిది ఏమీ లేదనమాట. సో అలాంటి క్లారిటీ వస్తుంది మీకు ఈ మంత్లో. అందుకే ఈ పర్సన్ నుంచి అపాలజీ రావడము, ఒక కైండ్ ఆఫ్ లైక్ సీరియస్నెస్ కాకుండా ఒక అపాలజీ వచ్చిన వెంటనే ఏమవుతుంది అని అంటే ఏస్ ఆఫ్ స్వోర్డ్స్తో మీరు ఒక కైండ్ ఆఫ్ ఈ స్పెసిఫిక్ పర్సన్కి సంబంధించి ఒక కైండ్ ఆఫ్ ఇల్యూజన్ని క్లియర్లీ చూడడం అనమాట. అంటే రియాలిటీని చూస్తున్నారు మీరు ఇంకా ఈ టైంలో. అంటే ఇక్కడ ఏమై ఉండొచ్చు అని అంటే మేబీ ఈ పర్సన్ గురించి ఎక్స్పెక్టేషన్స్,
వీళ్ళు ఇలా అలా అని చెప్పేసి మీ ఓన్గా మీరు చాలా వరకు ఇదే జరుగుతుంది. మనము రియాలిటీ కంటే మన మైండ్లోనే ఎక్కువగా ఊహించేసుకొని ఇది నిజం అన్నట్లు అనుకుంటాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ అదే మీరు ఈ పర్సన్కి సంబంధించి ఊహించుకోవడం. ఈ పర్సన్ అలా ఉంటారు, సిన్సియర్గా ఉంటారు, ఎమోషనలీ అర్థం చేసుకుంటారు, మొత్తం అంత లైఫ్ టుగెదర్ ఉంది ఇలా అనమాట. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఇల్యూజన్ చూస్తున్నారో ఈ పర్సన్ నుంచి, ఒక్కసారిగా మీరు రియాలిటీలోకి రావడం, యాక్చువల్లీ ఇది నడుస్తుంది, సో నేను ఊహించుకున్నాను కానీ రియాలిటీలో ఇది లేదు అని చెప్పేసి అనిపించడం అనమాట. ఈ క్లారిటీ మాత్రము చాలామందికి ఈ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ మంత్లో చాలా స్ట్రాంగ్గా. ఈ క్లారిటీ మాత్రం మిమ్మల్ని ఒక్కసారిగా ఈ ఈ ఇల్యూషన్ నుంచి బయటికి తీసుకొచ్చి న్యూ బిగినింగ్ సైడ్ తీసుకొని వెళ్తుంది. అంటే ఇది మళ్ళీ బిటర్నెస్తో కాదు, ఇంకా మీరు ట్రూత్ని క్లియర్లీ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ఇంతకాలం అంతే, బట్ రియాలిటీ అలా లేదు అని చెప్పేసి రియలైజ్ అవ్వడం అనమాట. సో కానీ ఈ రియలైజేషన్ వచ్చిన వెంటనే ఇప్పుడు వరకు జరుగుతూ ఉండిండొచ్చు, కొంతమందికి కొంచెం కొంచెం వస్తూ ఉండిండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను చెప్తూనే ఉంటాను, ఏదైనా సరే యూనివర్స్ నుంచి ఒకేసారి జరగదు, ఇన్స్టాల్మెంట్స్లా కొంచెం జరుగుతుంది. బట్ ఈ మంత్లో చాలా టైం నుంచి మీరు అర్థం చేసుకుంటున్నారు, మీలో ఎవరికైనా నడుస్తుంది ఈ ప్రాసెస్ అని అంటే ఈ టైంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అనమాట, ఒక్కసారిగా ఇంకా చాలా హ్యూజ్ రియలైజేషన్. కానీ ఈ రియలైజేషన్ ఏదో డ్రామాతోనో లేకపోతే బాధతోనో అలా కాకుండా కామ్గా వచ్చే రియలైజేషన్. ట్రూత్ ఎప్పుడైనా సరే కామ్గా వచ్చేస్తుంది అండ్ మీరు దాని గురించి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, సైలెంట్ ఉంటే ఇంకా అది ఫిక్స్ అయిపోతుంది అంతే, అలాంటిది అనమాట. సో ఈ క్లారిటీ వచ్చిన వెంటనే మీకు ఒక రిలీఫ్. ఎలా అని అంటే ఓకే ఇది జరిగింది, ఇది నేను ఇంత టైం నుంచి చూస్తుంది, ఇంత టైం నుంచి జరిగింది, ఇట్స్ ఓకే అని చెప్పేసి ఆ క్లారిటీతో ఆ థాట్ మిమ్మల్ని ఏదైతే ఇన్ని రోజులు మీ మైండ్లో ఉందో డిస్టర్బ్ చేస్తూ ఉందో, ఇది కరెక్టేనా, ఇది ఇలానేనా అని చెప్పేసి ఆ థాట్ బయటికి ఇలా వచ్చేయడం అనమాట ఒక్కసారిగా. అది మీకు ఈ మంత్లో, ఈ ఫిబ్రవరి మంత్లో జరగబోతుంది అన్నట్లు మీకు మెసేజ్. ఓకే, చాలా స్ట్రాంగ్ క్లారిటీస్ అనేది రాబోతుంది. అయితే ఎప్పుడైతే ఇంకా మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చారో మీరు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా కొత్త థింగ్స్ని అడాప్ట్ చేసుకోవడము, న్యూ థింగ్స్ స్కిల్స్ నేర్చుకోవడము, ఒక క్యూరియాసిటీ మీలో ఇంక్రీజ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు అని అంటే ఇది వెరీ ఆబ్వియస్ బట్ వెరీ నైస్ ఆల్సో. ఏమవుతుందనంటే ఇక్కడ మీకు చూడండి, ఆ థాట్ ఏదైతే ఇప్పటి వరకు మిమ్మల్ని స్టక్ చేసి ఉంచిందో దానివల్ల మీరు ఫోకస్ చేయలేకపోవడం వేరే థింగ్స్ మీద, మీ మీద మీరు ఇంప్రూవ్ చేసుకోలేకపోవడం, ఏమవుతుంది అని క్వశ్చన్స్. కాబట్టి ఇప్పుడు అది ఒక్కసారిగా బయటకు వచ్చేసిన వెంటనే స్పేస్ ఫ్రీ అయింది. ఇప్పుడు అంటే మీ మైండ్లో మీ లైఫ్లో కొంచెం టైం వచ్చింది, స్పేస్ వచ్చింది కొత్త నేర్చుకోవడానికి. సో అందుకనే ఈ ఫిబ్రవరి మంత్లో మీరు కొత్త థింగ్స్ నేర్చుకుంటున్నారు, చాలా క్యూరియాసిటీతో నేర్చుకుంటున్నారు, ఒక యంగ్ ఎనర్జీతో అనమాట, మైండ్ సెట్తో నేను ఇది నేర్చుకోవాలి, ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇదేంటి అదేంటి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం రైట్, ఆ విధంగా అనమాట. సో మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు నేర్చుకుంటూ ఉండడము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండడము, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడము, ఇలా జరుగుతూ ఉన్న కొద్దీ దాంట్లో మీరు టోటలీ ఇన్వాల్వ్ అయిపోవడం అనమాట. అంటే బాగా ఇంకా మీ మైండ్ అంతా దాంట్లో ఉంది, అంతగా ఇన్వాల్వ్ అయిపోయి ముందుకు వెళ్తూ ఉండడం. సో ఏమవుతుందనంటే ఈ స్కిల్ వల్ల మీరు ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆ టైంలో వస్తుందో, ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో దాన్ని మీరు మర్చిపోబోతున్నారు. అంటే ఒక బ్రిడ్జ్ని మీరు క్రాస్ చేస్తూ ఉన్నారు, బట్ ఇక్కడ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ భయం అనేది ఉంటుంది రైట్, క్రాస్ చేసే మూమెంట్లో దాన్ని మీరు మర్చిపోతున్నారు. సో యూనివర్స్ మిమ్మల్ని ఒక కైండ్ ఆఫ్ ప్లేస్కి తీసుకువెళ్తుంది, అంటే ఒక వండర్ అనమాట. మీ ఫోకస్ మొత్తం ఒక స్కిల్ దాని మీద, ఒక ఇంట్రెస్టింగ్ దాని మీద ఉండి ఏదైతే నెగిటివ్, ఏదైతే రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో దాని నుంచి మీరు ఫోకస్ మిస్ చేసేసి మీ పాత్కు మీరు రీచ్ అవుతారు. వెరీ ఇంట్రెస్టింగ్ వే. అదేదో మూవీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. దొంగాట మూవీ, సౌందర్యం మూవీ ఉంది రైట్. ఆ మూవీలో మీరు చూడండి, బ్రిడ్జ్ వచ్చినప్పుడు తనకి భయం ఉంటుంది, క్రాస్ చేసేటప్పుడు అయ్యో ఏమవుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతుంది రైట్. కానీ జగపతి బాబు తనని కాన్వర్జేషన్లో ఉంచడము, ఏదో అది టిఫిన్ తీసుకుంటూ గొడవ పడ్డం రైట్ బ్రిడ్జ్ వచ్చినప్పుడు. సో ఏమవుతుంది, ఆ గొడవ వల్ల తనకు బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఆ భయం అంతా ఉండదు, ఫోకస్ మిస్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్ది, తన ఆ ఫైట్లో ఉండిపోతుంది రైట్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ అనమాట ఇప్పుడు మీకు కూడా. సో సంథింగ్ అలాంటిది, ఆ బ్రిడ్జ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో వచ్చేది ఉంది మీ లైఫ్లో ఈ మూమెంట్లో. మీకు భయం అనిపించేది, ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ అనిపించేది అనమాట. అది ఏ సిచ్యువేషన్కైనా అవ్వచ్చు, రిలేషన్కి అవ్వచ్చు, కెరియర్కి కూడా అవ్వచ్చు. మోస్ట్లీ ఇక్కడ రిలేషన్కి సంబంధించి ఏదో అలాంటి డిస్టర్బెన్స్ అనమాట.
సో ఏమవుతుందనంటే అలాంటి లైక్ మీరు డైవర్ట్ అయ్యేది ఏదో ఉంది. సో స్కిల్ చాలా స్ట్రాంగ్గా, ఒక స్కిల్, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, మీరు క్యూరియస్గా అనిపించేది మీకు. సో దాన్ని తీసుకొని దాంట్లో ఫోకస్ ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్ అలాంటిది ఏదైతే వస్తుందో మీ లైఫ్లో, అలాంటిది ఏదైతే మీరు క్రాస్ చేయాలో దాన్ని తెలియకుండా క్రాస్ చేసేస్తున్నారు. ఒక్కసారిగా మీరు రియలైజ్ అయ్యే లోపే మీరు న్యూ పాత్లో ఉన్నారు, న్యూ స్టేజ్కి రీచ్ అయ్యారు, అంటే న్యూ బిగినింగ్ సైడ్. నేను ఇది ఇక్కడికి ఎప్పుడు వచ్చాను అని అనిపించడం అనమాట. సో అలాంటి ప్లేస్కి వెళ్ళబోతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ టైం అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అయితే ఒక్కసారి మీరు అక్కడికి రీచ్ అయిన వెంటనే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది. కొత్త పీపుల్ రావడం అయ్యి ఉండొచ్చు, కొత్త థింగ్స్ నేర్చుకోవడము, ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళడము, ఎక్స్ప్లోర్ చేయడం మీ లైఫ్ని, ఇలాంటిది జరగడం. అంటే నేను రీడింగ్లో వచ్చిందా లేదా, నేను పర్సనల్ రీడింగ్లో చెప్పాను. ఎస్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఆప్షన్స్ ఉంటుంది ఇంకా మీ లైఫ్లో మీరు ఏం చెయ్యాలి అని చెప్పేసి. ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా, ఏదైనా స్కిల్ అది ఇంప్రూవ్ చేసుకున్నది దాంతోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, కొత్త వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారా, ఏంటి అది అంటే ఆప్షన్స్ అన్నీ మీకు యూనివర్స్ ముందు పెడుతుంది. ఇప్పుడు మీ ఇష్టం, ఇంకా మీరు ఏం చూస్ చేసుకుంటారో మీకు నచ్చినట్టు చూస్ చేసుకోండి అన్నట్లు అనమాట. సో అలాంటి మూమెంట్ అనేది రాబోతుంది. అండ్ అదొక్కటే కాదు, అలాంటి వచ్చేసరికి మీకు ఎలా ఉండబోతుంది ఈ మంత్లో అంటే మీ వాల్యూ చాలా ఇంప్రూవ్ అవ్వడము, మీ గురించి మీరు పవర్ఫుల్గా ఫీల్ అవ్వడము, ఎలా అంటే ఆ కరేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. ఇంకా ఇక్కడ ఏమనిపిస్తున్నానంటే ఇక్కడ బ్రిడ్జ్ అది క్రాస్ చేసేసి ఇక్కడికి వచ్చిన వెంటనే నేను అది క్రాస్ చేశాను కాబట్టి నేను దీని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, అంటే మీ మీద మీకు ఆ పవర్ అనేది ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఒక్కసారిగా మీ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవ్వబోతుంది ఈ ఫిబ్రవరి మంత్లో. ఇది ఇంప్రూవ్ అవుతున్నందుకు మీరు ఎలా అనంటే వేరే వాళ్ళ కోసమో వేరే థింగ్స్ కోసమో వెయిట్ చేయట్లేదు, యాక్షన్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఓకే. సో ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది మీకు ఫిబ్రవరి మంత్లో. నెక్స్ట్ చూద్దాము. కొంతమందికి మీరు వెరీ ఎనర్జెటిక్, చాలా బ్రేవ్, అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ పర్సన్ని, ఎలా అనంటే లైఫ్ని ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్గా చూసే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ని కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. మళ్ళీ నేను ఆల్రెడీ చెప్తున్నాను, మీకు తెలిసిందే రైట్. కొంతమంది జస్ట్ డెస్టినీ వరకు ఉండేవారు, లైక్ డెస్టినీలో ఉండేలాగా కంప్లీట్లీ దూరం వస్తారు, కొంతమంది కొంత టైం వరకే వచ్చేసి వెళ్ళిపోతారు. సో అది మెల్లిగా తెలుస్తుంది. సో అలాంటి పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వెరీ అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ పర్సన్, ఎలా అనంటే డిఫరెంట్ థింగ్స్ ట్రై చేస్తూ ఉండడము, లైఫ్ని ఒక ఫుల్ ఫన్గా ఉండడము అనమాట, చూడడం అనమాట. అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మెసేజ్, ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము. సో ఇంకా వచ్చేసి సక్సెస్, రిలాక్సేషన్, అండ్ బై ద వే ఇంకోటి ఏంటి అని అంటే మనము ఈ మంత్ మిడిల్లో 17th తర్వాత నుంచి అనుకుంటా పైసెస్ సీజన్లోకి ఎంటర్ అవుతాం. సో కాబట్టి పైసెస్ సీజన్లోకి వస్తున్నాము కాబట్టి మనకు ఈ టైం నుంచే ఇది గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ అంతా ఇదంతా నడుస్తుంటుంది, ఇంకో సైడ్ హీలింగ్ ఉంటుంది. పైసెస్ సీజన్ కాబట్టి వచ్చేది వాటర్ సైన్ సీజన్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా క్లెన్జింగ్ ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడు వాటర్ సైన్స్ వచ్చినా సరే ఒక టైప్లో ఉంటుందన్నమాట హీలింగ్ అంతా. స్కార్పియో అండ్ పైసెస్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది ఎమోషనల్ సైన్స్, చాలా ఎక్కువ ఎమోషనల్ సైన్స్. సో కాబట్టి మీరు కొంచెము ఈ టైంలో, నేను ఎనీవే రీడింగ్ అయితే చేస్తాను, సో అది కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఒక సైడ్ అది కూడా ఉంటుంది, ఆ ఎమోషనల్ సిచ్యువేషన్స్ కూడా నడుస్తూ ఉంటుంది, క్లెన్జింగ్ నడుస్తుంటుంది, ఇంకొక సైడ్ అదంతా కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక రిలాక్సేషన్ చూశాను, అందుకే చెప్తున్నాను. రిలాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఈ టైంలో. ఓకే. ఫ్రీడమ్ నిన్న రీడింగ్లో కూడా వచ్చింది రైట్. నెక్స్ట్ వచ్చేసి గేట్వే, పైసెస్ సీజన్. నెక్స్ట్ వాటర్ సైన్ సీజన్ ఎప్పుడు వచ్చినా అలా ఉంటుంది. అందుకే నేను అంటూ ఉంటాను, మీరు మీ లైఫ్లో థింగ్స్ కొన్ని చెయ్యాలి అనుకుంటున్నారు అని అంటే మీకు తెలిసిందే ఆ సీజన్ పర్టికులర్లీ వచ్చినప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఈవెన్ దో ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ మళ్ళీ చెప్తూ ఉంటాను. సో మీరు ఈ వాటర్ సైన్ సీజన్లో ఏంటి అంటే మూమెంట్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే యూనివర్స్ మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా రిలాక్సింగ్ ప్లేస్లోకి తీసుకొని వెళ్తుంది. మీరు ఎంత వర్క్ చేయాలనుకున్నా లతార్జీగా ఫీల్ అవ్వడము, ఏం చేయలేకపోవడం ఉంటుంది. అందుకే నేను ఏమంటాను అని అంటే ఫైర్ సీజన్స్ వచ్చినప్పుడు, ఇంకా ఎర్త్ టైం వచ్చినప్పుడు
మోస్ట్లీ ఫైర్ ఇంకా ఎయిర్, నాట్ ఎర్త్. ఎర్త్ స్టెబిలిటీ ఉంటుంది బట్ యాక్షన్ తక్కువ. కానీ యాక్షన్ తీసుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఫైర్ సైన్ సీజన్స్ ఇంకా ఎయిర్ సైన్ సీజన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఎప్పుడు అంటూ ఉంటాను, ఆ టైం లైన్స్ మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి. మీ లైఫ్లో ఏదైనా ట్రై చేయాలనుకున్నా, ఏదైనా సక్సెస్ని గెయిన్ చేయాలనుకున్నా ఆ టైం మీరు వేస్ట్ చేశారనుకోండి, అది ఇది. ఎందుకంటే ఈ టైంలో డెఫినెట్లీ ఫోర్స్ఫుల్గా ఉంటుంది మీకు హీలింగ్ వచ్చేసి వాటర్ సైన్స్లో కదలలేరు. అంటే ఆ పుష్ ఎనర్జీ అంతగా ఉండదు, లేజినెస్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఈ టైంలో లేజీగా ఉన్నట్లు అనిపిస్తుంది బట్ ఇట్ ఇస్ నాట్ లేజినెస్. ఓకే, సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఆ టైంని ఎప్పుడైనా సరే మీరు వైజ్గా యూజ్ చేసుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఉన్నది అక్వేరియస్ సీజన్, ఎయిర్ సైన్ సీజన్ కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ టైంని నెక్స్ట్ 17th 18th వరకు కంప్లీట్లీ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ రిలాక్సింగ్ టైం వస్తుంది కాబట్టి డిలే చేయకండి. సో నెక్స్ట్ ఈ మంత్లో మీరు ఇంకా రిసీవ్ చేసుకుంటుంది ఏంటంటే ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఫ్రీడమ్ అనేది ఇంకా మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో ఇలాంటి దాంట్లో ఉన్నారు, ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా అది ఫ్రీడమే. అంటే ఇంక ఎవరి నుంచి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు, మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం. అందుకే నేను ఇక్కడ అన్నాను రైట్, ఆప్షన్స్ ఉంటుంది, మీరు చూస్ చేసుకుంటారు. సో అలాంటిది అనమాట. సో ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ మంత్లో. అండ్ సక్సెస్ అనేది కూడా వస్తుంది. సక్సెస్ ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఉంటుంది. మనీ సక్సెస్ అవ్వచ్చు, కెరియర్ సక్సెస్ అవ్వచ్చు, రిలేషన్షిప్ సక్సెస్ అవ్వచ్చు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సక్సెస్ కూడా అవ్వచ్చు అనమాట. సో అది వస్తుంది. అండ్ మోస్ట్లీ ఈ టైంలో రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. రెస్ట్ తీసుకోవడము, ఫిజికలీ మెంటలీ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత వీలైతే అంత సాలిట్యూడ్ ఎనర్జీలో ఉండండి ఈ టైంలో. మీ గురించి మీరు మంచి ఫుడ్ తినడము, బాగా వాటర్ తాగడము, హైడ్రేటెడ్గా ఉండడము, బుక్స్ చదవడము, లేకపోతే మీకు నచ్చిన షోస్ చూస్తూ ఉండడము, లేకపోతే కొంచెము రిలాక్సింగ్ మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేయడం, ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. సో రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్. అండ్ గేట్వే వచ్చేసి న్యూ పాత్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు న్యూ పీపుల్ని, అడ్వెంచరస్ పీపుల్ని మీట్ అవుతున్నారు, న్యూ థింగ్స్ని చూడబోతున్నారు, మీరు చూస్ చేసుకోబోతున్నారు ఏం కావాలని. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు మెయిన్ ప్రజెంట్ మూమెంట్లో ఉండి మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. బట్ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అని అంటే యూనివర్స్ మనల్ని అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఏదో ఒక మూమెంట్ క్రియేట్ అవ్వడం. అలాంటిది వచ్చినప్పుడు దాన్ని ఒక చాయిస్ లాగా ఇన్వైట్ చేయండి మీ లైఫ్లోకి. రెసిస్ట్ చేయకండి వద్దు అని చెప్పేసి. ఏమవుతుందంటే మీరు అదే ప్లేస్లో ఉండిపోవాల్సి వస్తుంది, ఎక్స్ప్లోర్ చేయరు. సో కాబట్టి అలాంటి థింగ్ గేట్వే. ఇక్కడ గేట్వే అని అంటే న్యూ పాత్స్, న్యూ ఛాన్సెస్, బయటికి వెళ్ళడానికి, నాట్ అడ్వెంచరస్ బట్ ఏదో న్యూ ప్లేస్కో, న్యూ డెస్టినీకో వెళ్ళడానికి ఛాన్స్ వస్తుంది. సో ఈ మంత్లో వస్తుంది మీకు. అలాంటిది వచ్చినప్పుడు తీసుకోండి అన్నట్లు. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడు ఇంట్లోనే సాలిట్యూడ్లో ఉండాలి బట్ మీరు కొత్తగా ట్రై చేయాలి, కొత్త పీపుల్ మీట్ అవ్వాలి అని అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయిన వాళ్ళు బయట కలుద్దాము, జస్ట్ కొంచెంసేపు మాట్లాడదాము అని అంటే వెంటనే మైండ్లో లైక్ వేరే థింగ్స్ని పెట్టుకొని రిజెక్ట్ చేయడం కంటే ప్రశాంతంగా ఆలోచించి ఆఫర్ని ఇన్వైట్ చేయడం బెస్ట్ అనమాట. అంటే మీరు ఆలోచించండి, లైక్ సాలిట్యూడ్ అది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రజెంట్ మూమెంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి టోటల్లీ మీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఎవరైనా బయటికి పిలిచడము, లేకపోతే సడన్గా మీ థాట్ మీ మైండ్లోనే ఎలా అంటే నేను ఏదైనా కొత్తది నేర్చుకుంటాను, ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, చూద్దాము అని చెప్పేసి అలా అనమాట. అలాంటి మూమెంట్సే మీ సోల్ జర్నీ అని చెప్పేసి మీనింగ్. ఒకే ప్లేస్లో స్టక్ అయి ఉంటే మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సో రిజెక్ట్ చేస్తున్న కొద్దీ అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు. సో ఛాన్సెస్ వస్తుంది బయటికి వెళ్ళడానికి, కొత్త వాళ్ళని మీట్ అవ్వడానికి, ఆప్షన్స్ని చూస్ చేసుకోవడానికి, లైఫ్లో ఫన్ ఉండడానికి. సో మీరు ఒకే ప్లేస్లో స్టక్ అయి ఉన్నారు అనుకోండి, ఆ ఫన్ అనేది ఎప్పుడూ రాదు. సేమ్ టు సేమ్ థింగే చూస్తూనే ఉంటారు లైఫ్ అంతా. సో కాబట్టి అలాంటి ఛాన్సెస్ వస్తూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీకు మనసుకి ఓకే నేను ట్రై చేయాలనుకుంటుంటే ఛాన్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.